అంటే దాదాపు 11 నెలల తర్వాత ఉమ్, వీళ్ళని అరెస్ట్ చేశారు. మరి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి అనేటువంటిది పెద్ద ప్రశ్న అనేది నా అభిప్రాయం. ఆ, ఆహా, ఎందుకు అంటే అంటే ఆధారాలు ధ్వంసం చేశారంటారా ఆల్రెడీ? డెఫినెట్ గా నేను ఆ, అదే చెప్పబోతున్నాను. ఉమ్, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే వాటిని కూడా వెంటనే, ఎందుకంటే అధికారం పోగానే చేసేటువంటిది ఇలాంటి వాళ్ళు చేసేటువంటి పనులు అవే. రెండవది ఫోన్లు, వాళ్ళ ఫోన్లు, వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లలో ఉన్నటువంటి డేటా కావచ్చు, లేదా ఫోన్లు కావచ్చు, వాటన్నిటిని కూడా ఆ, మొత్తం కూడా ఎరైజ్ చేయడం లేదా ధ్వంసం చేయడం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఎందుకంటే మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అవును. కవిత గారి గురించి అటువంటి మనకి కథలే మనకి పది వచ్చాయి. పది 10 ఫోన్లు పగలగొట్టారని. ఎస్. ఉమ్, అందువలన అందువలన మరి వీళ్ళ దగ్గర అటువంటి ఆధారాలు ఉంచుతారా? ఎందుకు ఇటువంటి మాటలు చెప్పాల్సి వస్తుందంటే, ఉమ్, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అనేక కేసుల్లో ఇరుక్కొని కొన్ని నెలల పాటు జైల్లో ఉండి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి నేరాలకు, ఆర్థిక పరమైనటువంటి నేరాలకు పాల్పడినటువంటి నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా ముందు ధ్వంసం చేయడం అనేటువంటిది వాళ్ళు ప్రాథమికంగా చేసేటువంటి వ్యవహారం. అవును, పెద్దిరెడ్డి చూసాం కదా సార్, అప్పుడు అక్కడ మన మదనపల్లె ఫైల్స్ కాల్ చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ జరిగాయి కదా. ఎస్, ఎస్. అందుకనే ఇవన్నీ జరిగినాయి కనుకనే వాళ్ళు మౌఖికంగా అరెస్ట్ సందర్భంగా కావచ్చు, లేదా రిమాండ్ సందర్భంలో కానీ ఏదైనా చెప్పారు అని చెప్పేసి పోలీసులు రేపు కోర్టుకు సమర్పిస్తే రేపు అడ్డం తిప్పుతారు. వాళ్ళు మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు, లేదా మా మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పేసి వాళ్ళు అడ్డం తిరిగితే ప్రస్తుతం ఏమిటి ప్రస్తుతం అనేటువంటి కోర్టు ప్రశ్న. అయితే చెప్పింది ఎట్లాంటి థర్డ్ డిగ్రీలు ప్రయోగించొద్దు అని. చెప్పింది. ఉమ్, కానీ 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 వాళ్ళు తర్వాత ఎలిపి అదే కదా అదే అదే. జరగబోయేటువంటిది. ఎవరైనా ఇప్పుడు నేరగాళ్ళందరూ లేదా నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ చేస్తున్న పని అదే. ఉమ్, అందువలన అందుకని ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు ఫలానా విధంగా ఫలానా సమాచారం చెప్పారు అని విచారించినటువంటి పోలీసు అధికారులు చెప్పేటువంటి సమాధానాన్ని బట్టి మనం కొన్ని కంక్లూజన్స్ కి రాకూడదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆ, సిట్ అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు కూడా మానవ మాత్రలే కనుక వాళ్ళ మీద కూడా ప్రభావాలు, భిన్నమైనటువంటి ప్రభావాలు కూడా ఉంటాయి. రైట్. అందువలన యాజ్ ఇట్ ఈస్ గా జరుగుతా ఉంది కనుక ఫైనల్ గా కోర్టుకు సమర్పించేటువంటి దానిలో వీళ్ళు ఛార్జ్ షీట్ లో ఏం పెడతారు, దానికి అవసరమైన